ఇప్పుడు ఫ్రెండ్స్ అన్న షర్ట్స్ కానీ చేంజ్ చేసుకుంటుంటాం, వాళ్ళది మనం వేసుకోవడం జరుగుతుంది. చేయకూడదు. ఇప్పుడు ఎలర్జీ ఉన్నప్పుడు అవుతుందా లేదా, అసలు మనం అసలు ఆ ఐడియా అనేది కరెక్ట్ కాదంటారా? అసలు బట్టలు షేర్ చేసుకోవడం కాన్సెప్టే తప్పు. అది అసలు తీసేసేయాలి కాన్సెప్ట్. హాస్టల్ అన్నాక ఇప్పుడు మెయిన్ అసలు ఉండకూడదు. అదే మెయిన్ ప్రాబ్లం. మాకు మెజారిటీ ఇప్పుడు తామర ఉందనుకోండి, ఇంతకు ముందు గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే బుక్స్ లో వాటిలోని తామరకి ఒక టాబ్లెట్ ఒక 100 mg డోస్లో, అంటే టాబ్లెట్ వేయాలని చెప్పట్లేదు, అవసరం లేదు కూడా, 100 mg డోస్లో ఒక 1 week 10 days తగ్గిపోయిందండి తామర. ఇప్పుడు అదే టాబ్లెట్ 100 కాకుండా 400 mg ఇచ్చి, దాంతోపాటు ఇంకో టాబ్లెట్ ఇచ్చి, దాంతోపాటు క్రీములు కూడా ఇచ్చి ఒక నెల ఇస్తే కానీ తగ్గట్లేదు తామర. ఎందుకు? ఇది హాస్టల్స్ లో ఈ డిసీజ్ పెరిగిపోయి రెసిస్టెన్స్ వచ్చేసింది. ఓకే. అంతేకాదు హాస్టల్స్ లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళ డిసీజ్ సివియారిటీ పెరిగిపోతుంది, అంటే అందరికీ వచ్చేసింది. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఇంతకుముందు 1 week తగ్గేది నెల పడుతుందా? పాపం వాళ్ళు 1 week డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి, 1 week తీసుకుంటారు. 1 week తీసుకుంటే ఏమవుతుంది, ఈలోగా క్రిములకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. యాంటీబయాటిక్ అయినా యాంటీ ఫంగల్ అయినా ఫుల్గా కోర్స్ వాడి క్రిములు చచ్చిపోయేంత వరకు వాడితే కానీ దానికి రెసిస్టెన్స్ బాగా వచ్చేస్తుంది.